సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉన్న అనర్హులను వెంటనే ఖాళీ చేయించాలన్న గ్రామస్తులు ఈ నెల 13లోగా ఖాళీ చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం మను చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. బల్వంతాపూర్ గ్రామస్తుల వినతికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి అర్హులను గుర్తించేందుకు దుబ్బాక డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలను పంపించారు. కలెక్టర్ ఈ విషయమై దుబ్బాక తహసీల్దార్ వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా బలవంతాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల మీద విచారణ చేపట్టామని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరిస్తామని తెలిపారు. మాది బలవంతాపూర్, నా పేరు పడిగే యాదయ్య, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మరి మా దగ్గర ఒక 20 బెడ్రూమ్లు గతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ బెడ్రూమ్ల గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఉన్నటువంటి గ్రామస్థాయి పెద్ద మనుషులు కొంతమంది దాన్ని గ్రామసభ లేకుండా ఏది లేకుండా ఎన్నో సాటుకు మాట్లాడి ఏదేదో లిస్టు తయారు చేసి ఇచ్చడం జరిగింది. దాని మీద చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి మేము ఊరోళ్ళము ప్రతి ఇంటికి ఒక్కరు ఇద్దరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చాము, ఎంపీడీఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చినాము. మరి నిన్న 11 తారీఖు నాడు కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చినాము. తక్షణమే కలెక్టరు మాకు ఎంబడే తనిఖీ చేయడానికి ఒక ఆర్ఐ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఇండ్లు తనిఖీ చేస్తున్నారు. యథావిధిగా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఇటువంటి గొడవలు కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇటువంటి చేయొద్దని, ఈ చేసి ఇప్పుడు ఏదంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము స్థానికంగా ఎమ్మెల్యే కొత్తబాబు రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు అర్హులు కాని వాళ్ళను ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టవలసిందని చెప్పిండు.